ఇప్పట్లో రిటైర్ కాను అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేయొద్దని అంటున్నారు టీమిండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ. పుష్కర్ కాలం తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మూడోసారి గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు, పలువురు అంతర్జాతీయ ప్రముఖులు. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమకు కప్పు గెలవడం ఆనందంగా ఉంది. టోర్నీ ఆశాంతం చాలా బాగా ఆడామన్నారు. ఇలాంటి ప్రదర్శనతో విజేతగా నిలవటం గొప్పగా ఉంది. మనం వైవిధ్యంగా ఆడాలనుకుంటున్నప్పుడు జట్టు మద్దతు అవసరం. నాకు జట్టు అండగా నిలిచింది. I'm very happy with how he in this tournament and happy for the contributions that he made for the team. ఇదే విషయంపై 2023 ప్రపంచ కప్ సమయంలో రాహుల్ ద్రవిడ్తో, ఇప్పుడు గౌతమ్ భాయ్తో మాట్లాడాను. ఇలానే ఉండాలని నేను కోరుకున్నాను. ఇన్నాళ్ళు నేను విభిన్న శైలిలోనే ఆడాను. ఇప్పుడు మేము ఈ విజయంతో ఫలితం చూసాం. ఇలాంటి పిచ్ మీద ఆడేటప్పుడు పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తొలి 6 ఓవర్ల పాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నాను. ఒకవేళ నేను అవుట్ అయినా మా ప్రణాళిక అమలు చేయాలనుకున్నాం. Lot of the coaches who have come before Gautam Gambhir, Rahul Dravid and all of these guys. 8వ స్థానం జడేజా వరకు బ్యాటర్లు ఉండటం సైతం స్వేచ్ఛగా ఆడటంలో మాలో విశ్వాసం నింపిందని రోహిత్ అన్నారు. ఇక రిటైర్మెంట్పై వస్తున్న పుకార్లకు గట్టిగా సమాధానం ఇస్తూ చెక్ పెట్టాడు. తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్లాన్ లేదని పేర్కొన్నాడు. Both of us like to play shots. He likes to pierce the ground, pierce the field. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని, వన్డే ఫార్మెట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని స్పష్టత ఇచ్చాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని గుర్తు చేశాడు. ఇక రోహిత్ శర్మ వయసు విషయానికి వస్తే ప్రజెంట్ అతనికి 38 సంవత్సరాలు. फ्यूचर प्लान कोई फ्यूचर प्लान है नहीं भाई, जो चल रहा है वो चलेगा. ఫిట్నెస్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇంతకు మించి గొప్ప విషయం, అతని కెప్టెన్సీలో కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఐసీసీ టోర్నమెంట్లో టీమిండియా సత్తా చాటింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్, 2024 టీ20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలవటం, ఇప్పుడు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకోవడం, ఇవన్నీ రోహిత్ సారథ్యంలో టీమిండియా సాధించిందని, కెప్టెన్గా సేవలో అద్భుతమని చెప్పొచ్చు. అయితే ఇంకో 2 సంవత్సరాల పాటు ఆడే సత్తా రోహిత్లో ఉంది. 2027 వరల్డ్ కప్ వరకు ఆడితే అతని క్రికెట్ పరిపూర్ణమవుతుందని, అతను ఆడగలడని ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందరి కోరిక మేరకు అప్పటి వరకు ఆడి మొన్న మిస్ అయిన వన్డే ప్రపంచ కప్ అందిస్తాడో లేదో చూడాలి. It shows a lot of quality in the team, lot of depth, a lot of understanding within the group. ఇదిలా ఉంటే మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇది అద్భుత విజయం. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మళ్ళీ పుంజుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలనుకున్నాం. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం. జూనియర్ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారితో కలిసి ఆడటం చాలా బాగుంది. వారి జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్లుగా అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేస్తుండడం సంతోషంగా ఉంది. మా అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాం. వారు తమదైన శైలిలో ఆడుతున్నారు. అదే భారత జట్టును బలంగా తయారు చేస్తోంది. ఒక మంచి జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ సెషన్లో ఎంతో శ్రమించాం. విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అనే పదానికి చాలా దూరంగానే ఉన్నాడు. రోహిత్ అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడేమో కానీ కోహ్లీ ఆ పదం వినటానికి ఇష్టపడడు. ఆయన సాధించాల్సిన ఘనతలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే 2027 వరల్డ్ కప్ వరకు ఎలాంటి తడబాటు లేకుండా భారత జట్టుకి మరొక కప్ అందిస్తాడని కోహ్లీ అభిమానులు ఆశిస్తున్నారు.